వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ చర్లపల్లిలో 2025 ఫిబ్రవరి 4వ తారీఖున సంభవించిన అగ్ని ప్రమాదం వలన ఒక గిరిజన పారిశ్రామికవేత్త బానోత్ సురేందర్ గారి డివిపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పూర్తిగా కాలిపోయింది. దీని ద్వారా సుమారు 4 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ సర్వోదయ సాల్వెంట్ కెమికల్లో నిబంధనలను ఉల్లంఘించి వారి నిర్లక్ష్యం వలన అగ్నిప్రమాదం సంభవించింది. ఇలాంటి కంపెనీలను 2014లో తెలంగాణ ప్రభుత్వం చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలను వేరే ప్రాంతానికి తరలించాలని, ఉన్నటువంటి ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా అనుమతులు మంజూరు చేసినారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీల వలన చుట్టుప్రక్కలన ఉన్న ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు అరబిందో ఫార్మా, దివిస్ లేబొరేటరీ, ఎంఎస్ఎన్ ఫార్మా, సన్ ఫార్మా లాంటి పెద్ద పెద్ద కంపెనీల సాల్వెంట్లను ప్రాసెస్ చేసి వాటిని అదే కంపెనీలకు ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రూడ్ వేస్టేజ్ సపరేషన్ చేయడం వలన అత్యధికంగా వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, భూగర్భ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి దివిస్ ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు వారి యొక్క క్రూడ్ వేస్టేజ్ ని చర్లపల్లిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలకు తరలించి శుద్ధి చేసిన సాల్వెంట్ను తిరిగి అదే కంపెనీకి సప్లై చేయడం జరుగుతుంది. వాస్తవంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి మరియు వీరికి ప్రభుత్వ అనుమతి ఎంత మేర కెపాసిటీ ఉన్నది తెలుసుకోవడానికి మనము వీరి యొక్క నెలకు కరెంట్ బిల్ ఎంత ఖర్చవుతుంది, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్ని టవర్లు వారి కంపెనీలో ఉన్నాయో చూస్తే మనలాంటి సామాన్య వ్యక్తులకు కూడా అర్థమవుతుంది. వీరి యొక్క అనుమతి రోజుకి సుమారు 1000 లీటర్లు ఉంటే వీరు రోజుకి సుమారుగా 1,00,000 లీటర్లు వేస్టేజ్ ని శుద్ధి చేయడం జరుగుతుంది. ఇలా అనుమతి లేకుండా శుద్ధి చేస్తుండడం వలన చుట్టుప్రక్కల నివసిస్తున్న ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా శుద్ధి చేసిన మిగిలిపోయిన వేస్ట్ ను నిబంధనలు ఉల్లంఘించి డైరెక్ట్ గా బోర్డు ద్వారా భూమిలో మరియు వ్యవసాయ భూమిలో వదలడం జరుగుతుంది. ఇంకా కొంత భాగాన్ని చర్లపల్లి చెరువులో వదలడం ద్వారా గాలి మరియు నీటి కాలుష్యంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలో నివసిస్తున్న వారి ఆరోగ్యం క్షసిస్తుంది. కావున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ఇప్పటికైనా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం 2014లో రెడ్ బోన్గా ప్రకటించిన ఆదేశాలను పాటించి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయించి వాటిని వేరే చోటికి తరలించాలని కోరుతున్నాను. సర్వోదయ కెమికల్స్ యాజమాన్యం తక్షణమే స్పందించి డివిపిఎస్కి జరిగిన భారీ నష్టాన్ని తగు సహాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒక జీవో తెచ్చి ఈ కంపెనీలన్నీ కూడా అవుట్స్కట్లో తరలించాలని ఒక జీవో ఉన్న నిబంధనలున్న ఈ కంపెనీలు ఇక్కడ నిర్వహించకూడదు. ఈ కంపెనీలు మొత్తం కూడా కెమికల్ కంపెనీలు ఇవాళ భూగర్భంలో కాలుష్యం చేస్తుంది, వాటర్లో కాలుష్యం చేస్తుంది, అదేవిధంగా గాలిలో కాలుష్యం చేస్తుంది, జబ్బులు వస్తాయి. అనేక మంది డొమెస్టిక్ ఏరియా ఇది. ఈ ఏరియాలో ఉండడం వల్ల అనేక మంది క్యాన్సర్ బారి పడిపోవడము, జబ్బుల బారిన పడిపోవడము, ఇది అంతా కూడా ఒకప్పుడు ఈ పారిశ్రామిక వాడిన ప్రమాదము. ఒక గిరిజన పారిశ్రామికవేత్త ఆయన లోన్ తీసుకొని ఆయన ఒక తండా నుంచి వచ్చేసి ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని ఇక్కడ ఆయన జీవనోపాధి కొరకు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. డివిపిఎస్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఒక చేస్తుండడం జరిగింది. దీని విషయంలో సర్వోదయ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఇది నిబంధనల విరుద్ధంగా నడుస్తుందని అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న అనేక కంపెనీల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రజలు కావచ్చు, ఇక్కడ చుట్టుకున్న కంపెనీలు ఇది జరిగితే చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు కెమికల్స్ కంపెనీ నిబంధనల విరుద్ధంగా నడుస్తుందని ఆ రోజు ఫిర్యాదు చేసిన పీసీబీకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఏ రోజు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోవడం లేదు. కనుక మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ అనేక విషయాలు మాకు ఇక్కడ మా దృష్టికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గిరిజన పారిశ్రామికవేత్త కంపెనీ నిబంధనల విరుద్ధంగా కెమికల్ కంపెనీ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ పాటించకుండా, ఎలాంటి నిబంధనలు పాటించకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పే నిబంధనలు పాటించకుండా కంపెనీ కెమికల్స్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి
అక్కడ శుద్ధి చేసి ఇక్కడ ఈ పారిశ్రామిక వాడలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 5లో 2014లో ఆ రోజు ప్రభుత్వము ఇది రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి కెమికల్స్ కంపెనీ ఇక్కడ ఉండకూడదు, ఈ కంపెనీ నిర్వహించారు. ఇప్పుడు చుట్టూ కూడా జన సంచారంలో అనేక మంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఇక్కడ తరలించాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్న అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీస్ అధికారులు కావచ్చు, ఏవి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పక్కన ఫిబ్రవరి 4వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గిరిజన పారిశ్రామికవేత్త భానోత్ సురేందర్ నాయక్ ఇక్కడ డిపిఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఇక్కడ గోద్రేజ్ వాళ్ళు ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన ఒక కంపెనీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఫిబ్రవరి 4వ తారీఖు నాడు సాయంత్రము సర్వోదయం అవుతుంది. ఇక్కడ కెమికల్స్ మొత్తం కూడా ప్రజల ఆరోగ్యాలతో జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వ అధికారులు, ఈ కంపెనీ యజమానులు వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవాళ ముఖ్యంగా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఎందుకుందో నాకు తెలియదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు పనిచేస్తుందో నాకు తెలియదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంత పొల్యూషన్ చేస్తుందంటే ఇక్కడ భూమిలో ఇక్కడ ఉన్న అధికారి జవహర్ అనే అధికారి కావచ్చు, ఇక్కడ ఐఏఎస్ అధికారి రవి నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న నిబంధనల విరుద్ధంగా ఇక్కడ జరుగుతున్న ఇక్కడ యాక్షన్లో ఉండకూడదు. ఇక్కడ కంపెనీలు అంతా కూడా అవుట్స్కట్లో పోవాలి. ఇవన్నీ కూడా జీవోలు ఉన్నాయి, 2014 ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఉన్న ఈ కంపెనీలు కూడా నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయి కనుక ఈ ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా కుమ్మక్కై అవినీతికి మరిగి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర కంపెనీల దగ్గర తీసుకొని ఇవాళ అక్రమంగా నడుస్తున్న ఈ కంపెనీలకు సపోర్ట్ చేసుకుంటా ప్రజల జీవులాలు చెలగాటమాడుతున్న ఈ కంపెనీల మీద ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా మా ఈ కంపెనీ కూడా సర్వోదయ కంపెనీ లేకనే ఇవాళ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ పాటించకుండా ఇవాళ వేల లక్షల లీటర్లు ఇక్కడ శుద్ధి చేసి ఇవాళ భూమిలో ఇవాళ ఈ విష పదార్థం మొత్తం కలపడం జరుగుతుంది. సంజీవని కంపెనీ అదేవిధంగా శేషసాయి కంపెనీ కూడా కెమికల్స్ కంపెనీ కూడా దీని పక్కనే ఉండడం జరుగుతుంది. శేషసాయి కంపెనీ కూడా ఇవాళ కెమికల్స్ ఇవాళ అక్రమంగా నిబంధనల విరుద్ధంగా ఇక్కడ నడపడం జరుగుతుంది. అదేవిధంగా సర్వోదయ కంపెనీ కూడా ఇవాళ ఇలాంటి దీనికి సర్వోదయ కంపెనీ కూడా, అదేవిధంగా నామా కంపెనీ, జయంత్ ఫార్మసా కంపెనీ, అదేవిధంగా టీసీఆర్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ కూడా ఇవాళ డొమెస్టిక్ జోన్లో ఉండి ఇవాళ నిబంధనల విరుద్ధంగా ఇక్కడ ఇవి అన్నీ కూడా కెమికల్స్ ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ డొమెస్టిక్ ఏరియాలో నడుస్తున్న ఇవి కెమికల్ ఎక్కడ కేటాయించారో అక్కడ తరలించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కంపెనీ వల్ల చుట్టూ ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కిడ్నీలు పాడడం కావచ్చు, ఇవాళ క్యాన్సర్ రావడం కావచ్చు, అదేవిధంగా లంగ్ క్యాన్సర్ రావడం కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి ఉండడం వల్ల వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎగ్జాంపుల్ ఈ కంపెనీలు యాక్చువల్గా ఇది అక్కడ వేరే అరవింద ఫార్మా కావచ్చు, అదేవిధంగా వేరే కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఒక 1000 లీటర్ల వాళ్ళకి పర్మిషన్ ఉంటే
వాళ్ళు లక్షల లీటర్లకు తీసుకొచ్చి ఇక్కడ కెపాసిటీ, లక్షల లీటర్ల కెపాసిటీ తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేస్తూ ఉన్నారు. ఈ శుద్ధి చేసిన వేస్టేజ్ ఎక్కడ తరలించాలి? దానికి శుద్ధి చేసింది మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ శుద్ధి చేయాలి. మళ్ళీ దాన్ని శుద్ధి చేసి దానికి భూమిలో కలపాలి. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంది? ఇక్కడ వేస్టేజ్ మొత్తం కూడా మళ్ళీ భూమిలో ఒక బోర్ వేసే ఉంటుంది. ఇవాళ ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలి. ఇవాళ సుమారుగా 5 కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇక్కడ. ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఎందుకు ఈ కెమికల్స్ ఇక్కడ ఎందుకు ఈ ప్రమాదం జరిగినది తేల్చలేదు. ఇప్పటి వరకు నెల రోజులు కావస్తుంది. నెల రోజులు అయినా కూడా చెర్లపల్లి పిఎస్లో ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనేది కూడా ఈరోజు పోలీసు వాళ్ళు తేల్చలేదు. ఇవాళ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాను, ఇవాళ పీసీబీ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నాను, వెంటనే విచారణ చేపట్టాలి. ఇవాళ ఈ కెమికల్ సర్వోదయ లిమిటెడ్ కమ్యూనిటీ నిబంధనల విరుద్ధంగా ఇక్కడ నడుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగింది కనుక ప్రభుత్వ ఇండస్ట్రియల్ ఏరియాలో రెడ్ జోన్లో ఇక్కడ ఉన్న కంపెనీలు, అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీతో పాటు దీని చుట్టుపక్కల ఇంకా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీతో పాటు ఇంకా 7 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ 7 కంపెనీల్లో ముఖ్యంగా ఈ కంపెనీలను కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్లు పాటిస్తలేరు. సంఘటన ఇంకా పక్కనున్న కంపెనీలకు కూడా ఇవి పేలీలుంటే అనేక సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, ఎన్ఎఫ్సి అనే సంస్థ ఇక్కడ ఉండడం జరుగుతుంది. హెచ్పి గ్యాస్ కూడా దీని పక్కనే కూడా హెచ్పి గ్యాస్ పక్కనే ఉండడం జరుగుతుంది. భారత్ గ్యాస్ కావచ్చు, ఐఓఎల్సి కంపెనీ కావచ్చు, ఐఓసిఎల్ కంపెనీ, ఈ కంపెనీలు మొత్తం కూడా ఇక్కడ గ్యాస్ కంపెనీలు. ఇక్కడ ఇలాంటి ఇచ్చేటప్పుడే కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఆలోచించాలి. ఒక్క దగ్గర జరిగితే ఇవాళ పేలితే ఇవి రియాక్టర్లని పేలుంటే ఆ రోజు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా సెంట్రల్కి సంబంధించిన ఈ కంపెనీలు ఇవన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా పెద్ద నష్టం కూడా ఇక్కడ మనం తప్పింది కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, పీసీబీ బోర్డు ఆలోచించాలి. వెంటనే ఇక్కడ ఉన్న 7 కంపెనీలు, కెమికల్ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలి. ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అక్రమార్గాన ఇక్కడ చేస్తున్న పొల్యూషన్ చేస్తున్న ఈ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్లకు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రద్దు చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లు ఈ 7 కంపెనీలను కూడా రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న ఈ కంపెనీలు 7 కంపెనీలు, నేను చెప్పిన కంపెనీలు 7 కంపెనీలు కూడా వెంటనే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ నడవకూడదు అనే ఒక నిబంధన ఉంది. రెడ్ జోన్ ఉంది కనుక ఇవన్నీ కూడా ప్రభుత్వం రద్దు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే విచారణ చేపట్టి ఎక్కడెక్కడైతే ఇవాళ నిబంధనల విరుద్ధంగా పాటిస్తున్న భూగర్భ లోపల విష చేస్తున్న ఈ భూములకు, గాలికి ఈ కాలుష్యం చేస్తున్న ఈ కంపెనీల వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే స్పందించాలి. పక్కనే ఇక్కడ ఉన్న ఇక్కడ రైల్వే స్టేషన్ మొన్ననే కూడా కొన్ని ఒక 20-30 ఫ్యాక్టరీలు ఇక్కడ తరలించాలి. ఇక్కడ ఒక రైల్వే టర్మినల్ రావడం జరిగింది. ఇక్కడ దీని పక్కనే జనసంచార ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటే అనేక మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఆ రోజు ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది కనుక వెంటనే తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఉన్న కార్మికులు లేరు, ఇక్కడ ఉన్న యజమాని లేడు. ఆ రోజు అనేక ప్రాణాలు వాళ్ళ చనిపోయే వాళ్ళు, అదృష్టవశాత్తు ఆ రోజు ఎవరు కూడా లేకపోవడం కూడా ప్రాణ నష్టం సంభవించలేదు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడైతే నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయి ఈ కెమికల్ ఫ్యాక్టరీలు వెంటనే మూసివేయాలని భారతీయ జనతా పార్టీ మీ అధికారులు నేను కోరుచున్నాను. లేకుంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ పీసీబీ కంట్రోల్ బోర్డుకు ముట్టడిస్తాము. నువ్వు చేసిన అవినీతి మీద ప్రశ్నిస్తాము, నువ్వు చేసిన అక్రమాల మీద ప్రశ్నిస్తాము, ప్రజలకు అండగా ఉంటాము. ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఇక్కడ జనసంచార ప్రాంతంలో ఉంటే ఎంతకైనా పోరాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఇవాళ ఈ పత్రికా విలేకరు నేను చెప్తా ఉన్నాను. ఈ విషయంలో ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాము. ఇక్కడ జరిగిన నష్టం మీద కావచ్చు, ఢిల్లీలో రేపు 5వ తారీఖున నేను ఢిల్లీలో పోతున్నా. ఇక్కడ జరిగిన విషయంలో మా గిరిజన బిడ్డకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఆ నష్టపరిహారము ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా సర్వోదయ కంపెనీ పూర్తిగా ఈ 5 కోట్లు కూడా
ఆయన వెంటనే నష్టపరిహారం భరించాలని ఈ పక్కనున్న కంపెనీ ఈ సర్వోదయ దీనికి కారణం కనుక ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ఈ సర్వోదయ కంపెనీ బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం వల్ల, ఆయన సేఫ్టీ మెజర్మెంట్ పాటించకపోవడం వల్ల, ఆయన చేసిన తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఆయన కెపాసిటీ ఒక 100,000 లీటర్లు ఉంటే లక్షల లీటర్లు ఈ కెమికల్స్ తీసుకొని శుద్ధి చేసి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన లోన్ తీసుకొచ్చి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవాళ కష్టం చేసి ఇవాళ ఇక్కడ ఒక 5 కోట్ల రూపాయలు నష్టం జరిగింది కనుక ప్రభుత్వం దీని మీద వెంటనే విచారణ చేపట్టి దీని మీద ప్రభుత్వము ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి కంపెనీలు ఈ చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల మొత్తం కూడా ప్రభుత్వం ఒక విడుదల చేయాలి. వెంటనే ఈ కంపెనీల వల్ల ఎలాంటి నష్టమవుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి నేను చెప్పిన ఈ 7 కంపెనీలు కూడా వెంటనే ఇక్కడ తరలించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ కంపెనీలకు ఆల్రెడీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బయట అవుట్స్కట్లో వాళ్ళకు స్థలం కేటాయించడం జరిగింది. అక్కడ పోయి పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళ కేటాయించిన ప్లేస్లో వాళ్ళ అవుట్స్కట్లో వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పేరు బాలరెడ్డి అనే వ్యక్తి ఈయన ఒక ఇన్సూరెన్స్ కొరకు కూడా ఆయన తననే తగలబెట్టుకున్నాడు అని కొంతమంది చెప్తా ఉన్నారు. దీని విషయంలో కూడా పోలీసు వాళ్ళు విచారణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే సర్వోదయ అనేది కంపెనీ ఇది ఆల్రెడీగా ఆయన ఎక్కడో వేరే ప్రాంతానికి కూడా ఇది తరలించడం జరిగింది కనుక బీదర్లో తరలించడం జరిగింది కనుక దీనికి ఎక్కువ డబ్బులు దీన్ని తరలిస్తే దీనివల్ల కొంత ఆయనకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలుసుకున్న తర్వాత ఇది ఆయన ఇన్సూరెన్స్ కొరకే ఈ కంపెనీ ఇక్కడ ఆయనే తగలబెట్టుకున్నాడు, ఇది ప్రమాదవశాత్తు జరగలేదు, ఇది ఆయన ఏదో కుట్ర కోణం ఉందని కొంతమంది ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు వీళ్ళందరూ కూడా మా దృష్టికి తేవడం జరిగింది. పోలీసు వాళ్లకు సుధీర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా